హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు మనం 2 వస్తువులతో ఈజీగా స్వీట్ ఎట్లా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఈ స్వీట్ చేయడానికి స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అందులోకి 2 కప్పుల చక్కెరని వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. చక్కెర అంతా కరిగి ముదురు పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. చూడండి, చక్కెర అంతా కరిగి పాకం కూడా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం పాకం వేసుకొని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ముదురు పాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ మనం 2 కప్పుల చక్కెరను తీసుకున్నాం కదా, 1 కప్పు కోవా వేసుకోవాలి. ఈ స్వీట్కి క్వాంటిటీ ఎట్లా అంటే కోవా 1 కప్పు తీసుకుంటే చక్కెర 2 కప్పులు వేసుకోవాలి. కోవాకి చక్కెర డబల్ క్వాంటిటీ ఉండాలి. కోవా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది వేయించుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇట్లా మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్ పెట్టుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ ప్లేట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న కోవాని వేసుకోవాలి. ఈ కోవాని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా గోరువెచ్చగా అయిన తర్వాత ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే కోవా రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెషన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.